అన్ని ఊడదీసి ఆరబెట్టాను. రెండు కళ్ళు మూసుకునే ఊడదీశాను. ఆపద్ధర్మం. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నువ్వు రాలేదు, నీకొచ్చిన మత్తు తీసుకొచ్చింది. ఎస్, ఆ స్థితిలో నిన్ను నీ ఇంటికి తీసుకువెళ్తే అందరూ నవ్వుతారు. అందుకే నా ఇంటికి తీసుకొచ్చాను. మత్త ఏమంటున్నారు? నాకు అలాంటి అలవాట్లు లేవు. నో, ఎవరికో ఇవ్వాలని. ఈ పని ఎవరు చేసింది? ఆఖరిని డ్రింక్స్ తెమ్మని ఎవరితో చెప్పావు? గుర్తు చేసుకో. రమేష్. రమేష్? అవును, అతను మీ మిత్రుడు కాదు, శత్రువు. అంకుల్, పరువైన ఇంటి ఆడపిల్ల ముక్కు మొహం తెలియని పరాయి పురుషుడితో ఒక రాత్రి గడిపిందని నలుగురికి తెలిస్తే మీకెంత అప్రతిష్టో ఒకసారి ఆలోచించండి. అదే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. సుజాత నీ బాధ్యత మీదనే కదా పంపించాను. ఆ బాధ్యత మీ ఫ్రెండే తీసుకున్నాడు అంకుల్. అసలు సుజాతను పార్టీకి తీసుకెళ్లడమే నేను చేసిన పెద్ద మిస్టేక్. రమేష్, నిజం చెప్పు. నా పుట్టినరోజు జరపడానికి తీసుకెళ్లావా, లేక మా వంశ గౌరవాన్ని మట్టిలో కలపడానికి తీసుకెళ్లావా? సుజాత, ఎక్కడ నీ నిజ రూపం బయటపడుతుందో అని అంకుల్ దగ్గర నాటకం ఆడుతున్నావా? నీ వేషం బట్టబయలైంది. ఛీ, నువ్వు మనిషివే కాదు. నిన్నటి వరకు నా మీద నమ్మకంతో గౌరవంగా మాట్లాడేదనివి ఒక్క రాత్రిలో అతని మాటలకి చేతలకి గులామైపోయావన్నమాట. షడా, నేను నాకు మైకం రావడానికి కారణం ఏమిటి చెప్పు. సుజాత, నువ్వు చెప్పేవని అబద్ధాలు. రమేష్, ఏ ఆడపిల్ల ఇలాంటి అబద్ధాలు చెప్పి తను కించపరచుకోదు. చెప్పు, ఏం కలిపావు? అంకుల్, సుజాతకు నేను మామూలు కూల్ డ్రింకే ఇచ్చాను, ఎందుకు కలిపే డ్రింక్ ఇవ్వలేదు. నువ్వు పని చేయాలి. ఒకేసారి కాదయ్యా, 10 నిమిషాలు పళ్ళు మూసుకో. స్వామి మాయమైపోయాడే. ఏమిటి ఎవరో చేత్తో మాట్లాడినట్టున్నారు? ఫైనే, మీతో చేయగలిపినందుకు ఫైన్. ఆ రోజు మీరు నన్ను పిలవకపోతే పార్టీలో సుజాతను వదిలి వచ్చేవాడిని కాదు. ఆ రాస్కెల్ అశోక్ సుజాత్తో మనంగా ఆ పిల్ల నా చేయి దాటిపోయింది. ఇక మీతో నేను స్నేహం చేయలేదు. గుడ్ బై. రమేష్, ఒక కుక్కకు రొట్టె ముక్క వేసే ముందు దాని చరిత్ర ఏమిటో తెలుసుకోవడం మాకు అలవాటు. నువ్వు అసలు జమీందారుకి నకిలీ మనడు అని నాకు బాగా తెలుసు. తొందరపడకు రమేష్. హ్యావ్ ఏ డ్రింక్. అశోక్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఈ ఊళ్ళో ఉండే పెద్ద తరాల్లో అతను ఒకడు. ఇడియట్, నువ్వు వాడిని అర్థం చేసుకున్నదంతేనా? నువ్వు క్లబ్ లో పేకాడుతున్నప్పుడు వాడు నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ఆకాశంలో ఫిల్మ్ తీస్తున్నప్పుడు నిన్ను ఫాలో చేశాడు. నువ్వు ఆ ఫిల్మ్ పోలీసులకు అప్పచెప్తున్నప్పుడు వాడు అక్కడే ఉన్నాడు. మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అశోక్ గురు ముఠాలో మనిషి అని నా అనుమానం. యు ఆర్ రైట్ బేబీ. ఏమిటి? ఎస్ మైక్. రేపు తుఫాన్ బాధితుల నిధి కోసం జరిగే ఫంక్షన్ కి అశోక్ ముఖ్య అతిథి. ఆ ఫంక్షన్ లోనే అతను స్వీట్ హార్ట్ సుజాత డాన్స్ చేస్తుంది. అదే అతని ప్రియురాలను చూసుకునే ఆఖరి చూపు కావాలి. హలో. హలో, మా ఫంక్షన్ కు మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మెడలో వేస్తారనుకున్నాను. కమిషనర్ గారు ఆయన పోలీస్ హౌస్ కాన్ఫరెన్స్ కు ఢిల్లీకి వెళ్లారు. మిస్టర్ అశోక్, ఈ పొరపాటు చేసిన ఓ గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అరుగో రండి. ప్రొఫెసర్ సార్, ఈయన మా ప్రొఫెసర్ కృష్ణ గారు. ప్రొఫెసర్ గారు, ఈయన మిస్టర్ అశోక్. ఈ ఫంక్షన్ కు ఈయన చీఫ్ గెస్ట్. నమస్తే. నమస్కారం బాబు. చిన్న వయసులోనే ఇంత ఉదార హృదయుడైన నిన్ను చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఈ రోజుకి ఆ కోరిక తీరింది. మీతో పరిచయం కావటం నాకెంతో సంతోషంగా ఉంది. థ్యాంక్స్. సుజాత, నీకు టైం అయింది, నువ్వు వెళ్ళడిక.
మనం కూడా లోపలికి వెళ్దాం. ఓకే. సుజాత నీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆప్యాయతకు నోచుకొని చిన్నపాలకు నువ్వు చమురుపోస్తున్నావని, నీ చేతులు అడ్డు పెట్టి ఆ అనాథ జీవితాలని కాపాడుతున్నావని. నాకు తెలిసినంత వరకు అలాంటి వాళ్ళు అనాథలు కాదు, తెలివి తక్కువ వాళ్లే అనాథలు. మీరు ఒకసారి మా నిలయానికి రావాలి, అడ్రస్ ఇస్తాను. పార్వతీ నిలయం. అవును సార్, మీరు తప్పకుండా రావాలి. పార్వతీ నిలయం పవిత్రతకు నిర్మలత్వానికి మారు పేరు. అది మా అమ్మ పేరు సార్. అలాగా? అవును, ఆ అమ్మ జ్ఞాపకార్థం ఈ నిలయాన్ని కట్టించాను. వెరీ గుడ్. మీ నాన్నగారి పేరు? కేవలం బలహీనులు మాత్రమే తండ్రి పేరును ప్రతిష్టను ఆసరాగా తీసుకుంటారు. వందనము సరసుల రసికుల సదసుకు, వందనము సరసుల రసికుల సదసుకు, నా పాట మీరు మెచ్చేందుకు, మీ దీవెనలను ఇచ్చేందుకు, శుభము అందరకు. వందనము సరసుల రసికుల సదసుకు. రసికుల సదసుకు. సదసుకు నా పాట మీరు మెచ్చేందుకు, మీ దీవెనలను ఇచ్చేందుకు, శుభము అందరకు.
ఈ హాల్లో డాక్టర్ ఎవరైనా ఉన్నారా? నా గురించి ఆందోళన పడక అశోక్. నీ ప్రాణం కాపాడే భాగ్యం నాకు కలిగింది. అదే నాకు ఆనందం. సుజాత అక్కడ? అంతా చూస్తూనే ఉన్నాను. గురువు నిన్ను వెంబడిస్తే చావు గురువుని వెంబడిస్తుంది. పెట్రోల్ ట్యాంక్ గురువు నా కళ్ళ ముందే కాలి బూడిదైపోవాలి. తప్పించుకున్నాడు. వాణ్ణి కొండల దగ్గర తీసుకురా. గుహ దగ్గరికి రాగానే వాణ్ణి కారుని తిప్పి చేస్తాను. రోజీ ఎక్కడ కింద పడేసి